ఇదివరకు జనసేన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటప్పుడు 60-40 అని విమర్శిస్తుండేవాళ్ళు. అంటే అధికారంలో ఉన్నోళ్ళు 60 రూపాయలు తీసుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు 40 రూపాయలు తీసుకుంటారు. ఇది వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఒప్పందం. దీనికి ఆల్టర్నేటివే మేము అంటూ మాట్లాడేవాళ్ళు. సరే, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్లేస్ని జనసేన ఆక్యుపై చేసిన తర్వాత కూడా ఈ స్టేట్మెంట్లే వచ్చే, ఇద్దరు స్నేహంగా ఉండి కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తుండేవాళ్ళు. ఇది ఎప్పటికీ మారదు, గ్రౌండ్ లెవెల్లో ఇలాగే జరుగుతుంది అనడానికి సజీవ సాక్ష్యాన్ని ఇవాళ ఈనాడు ఒకటి హైలైట్ చేసింది. వైకాపా అధినేత జగన్కి వరుసకు సోదరుడు పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది. రాష్ట్ర గనుల శాఖ వైఎస్ఆర్ జిల్లా వేములలో దాదాపుగా 100 కోట్లకు పైగా విలువైన ముగ్గురాయి నిల్వలో ఉన్న లీజును కట్టబెట్టింది. సెలవు రోజుల్లో ఈ నెల 15న కనుమ పండుగ నాడు లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఫైలు ఆగమేఘాల మీద కదలడం వెనక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత ఒకరు సహకారం ఉన్న సమాచారం. వేముల్లో సర్వే నెంబర్లు 1021/2643లో 11.6 హెక్టార్లు ముగ్గురాయి ఖనిజ లీజుకి వెంకటరెడ్డి 2016లో దరఖాస్తు చేసుకున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అది అస్త్రం వేగంగా కదిలింది. 9.55 హెక్టార్లు ముగ్గురాయి లీజుకు గనుల శాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు 2020 మార్చిలో ప్రతిపాదన పంపించారు. గనుల శాఖ అప్పటి సంచాలకుడు విజి వెంకటరెడ్డి ఈ లీజు ఫైల్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపారు. తాజాగా వైఎస్ వెంకటరెడ్డికి 9.55 హెక్టార్లలో 20 ఏళ్ల కాల వ్యవధితో లీజు మంజూరు చేస్తూ ఈ నెల 15న డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఖనిజానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ లీజులో ఏటా 1380 టన్నుల చొప్పున ముగ్గురాయిని వెలికి తీనున్నారు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ టన్ను 30 నుంచి 35 వేల వరకు ఉంది. వైఎస్ రాజారెడ్డి, చినకొండారెడ్డి సోదరులు రాజారెడ్డికి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి సహా 6 సంతానం. వీరిలో రాజశేఖర రెడ్డి కుమారుడే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, చినకొండారెడ్డికి ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, ఇలా 6 కుమారులు. 5 కుమార్తెలు కలిపి 11 మంది సంతానం. వీరిలో ప్రతాప్ రెడ్డి కుమారుడే వెంకటరెడ్డి, ఇక భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. రాజారెడ్డి మనవడైన జగన్, చినకొండారెడ్డి మనవడైన వెంకటరెడ్డి వరుసకు సోదరులు. ఎంపీ అవినాష్ రెడ్డికి వెంకటరెడ్డి సొంత పెదనాన్న కుమారుడు అవుతారు. ఇందులో వెరితనము, విచిత్రము ఏంటంటే లీజు అఫీషియల్గా ఇచ్చినటువంటి లీజు జగన్ టైంలో ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఇచ్చింది ఎప్పుడు తెలుగుదేశం హయాంలో వచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే 2020 మార్చిలో ప్రతిపాదన పంపించారంట. ఇది వేగంగా పూర్తయినట్టంట. 2020 ఎక్కడ, 24 ఎక్కడ? అంటే జగన్ టైంలో పని అవ్వలేదు. అది ఇప్పుడు అయ్యింది. అది తెలుగుదేశం నాయకుడు ఎక్కడో ఎందుకు. ఇప్పుడు ఆవిడ పేరేంటి, మన వివేకానంద రెడ్డి గారి అమ్మాయి ఉంది కదా, వాళ్ళ సోదరుడు ఉన్నాడు కదా, అతను తెలుగుదేశంలో ఉండగానే కాంట్రాక్ట్లన్నీ పొందాడు. ఎట్లాగా? వాళ్ళ బెనామీ. ఇక్కడ మైనింగ్లో జరిగేది ఏంటంటే ఎవడు అధికారంలో ఉన్నా అక్కడ కొంతమందికి మైనింగ్ వచ్చు, వ్యాపారం వాళ్ళే చేస్తుంటారు. పార్టీలు మారినప్పుడు సబ్ కాంట్రాక్టులు మారుతుంటాయి, లేదా దాన్ని ఏమంటారు, ఇచ్చుకునేటటువంటి రౌడీ మామూలు అందామా, లంచం మామూలు అందామా, అది మారుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నోడు 60, ప్రతిపక్షంలో ఉన్న 40 తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది 75, 25 లెక్కన తీసుకుంటున్నారు. అందుకనే ఇక్కడే రాశారు తెలుగుదేశం నాయకుడు ఇప్పించుకున్నాడు అన్నటువంటి. ఫైనల్గా వచ్చేటప్పటికి వ్యాపారం చేసేవాడికి ఇప్పించుకుంటాడు. దాని ద్వారా పైసా పెట్టుబడి లేకుండా ఆ తెలుగుదేశం నాయకుడు సంపాదించుకుంటాడు. వ్యాపారం చేసి వీళ్ళు సంపాదించుకుంటారు. అసలు రాష్ట్రంలోని గనులన్నీ ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? మొత్తం ప్రభుత్వమే పెడితే ఇప్పుడు వీళ్ళే చెప్పారు కదా ఎంత రేటు పెరుగుతుందో. 100 రూపాయలు మనకి ప్రభుత్వానికి వస్తుంటే 1000 రూపాయలు సదరు వ్యక్తి సంపాదిస్తున్నాడు. మరి ఆంధ్రాకి డబ్బులు లేవు, అడుక్కు తింటున్నాం, పక్క రాష్ట్రం దగ్గరికి వెళ్తున్నాం, ఇతర దేశాల దగ్గరికి వెళ్తున్నాం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం అన్నటువంటి ప్రభుత్వం రోజు ఉపన్యాసాలు, దానికి అనుగుణంగా పోచుకోలు కబుర్లు రాసుకొచ్చేటటువంటి పత్రికలు ఎందుకు రాయవు? ఈ మొత్తం గనుల్ని ప్రభుత్వమే లీజులకి ఎవరికో ఇవ్వడం కంటే ప్రభుత్వమే ఈ గనులన్నీ తవ్వించి మనుషుల్ని పెట్టి తవ్విస్తే 100,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, 1,000,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ ఇదంతా తవ్వి ప్రభుత్వమే అమ్ముకుంటే కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వమే సంపాదించుకుంటుంది కదా. మన ఖనిజాలని ఎవడో ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడెవడికో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అక్కడే లాజిక్ ఉంది. తిలాపాపం తలాపిడికడని తినే దాంట్లో అందరూ సమానమే. కాకపోతే దాంట్లో ఎక్కువ తక్కువలు ఉంటాయి, అధికారంలో ఉండు, ప్రతిపక్షంలో ఉండు. కాబట్టి అప్పట్లో వార్తలు రాయినటువంటి వాడు ఇప్పుడు రాస్తాడు. ఇప్పుడు కూడా వైసీపీది రాసుకొస్తాడు. కానీ మిగతా గనులు, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో గనులు చివరికి తెలుగుదేశం వాళ్ళే యాజిటేషన్ చేశారు. మరి ఏమైపోయినాయి గనులు? అదే ఇక్కడ కావాల్సింది ఏంటంటే రాజకీయము, జర్నలిజము కలిసి అమ్ముడుపోతున్నటువంటి వేళ, వ్యభిచరిస్తున్నటువంటి వేళ, వాస్తవాలు చచ్చిపోయి ప్రజలకి అసలు అంశాలన్నటువంటిది, ప్రజలకి ప్రయోజనకరమైనటువంటి అంశాలన్నది చచ్చిపోతున్నాయి.